గాలి జనార్దన్ రెడ్డి కేసులో న్యాయమూర్తులే నాట్ బిఫోర్ మీల్ చెప్పేస్తున్నారు. గతంలో ఇతని దాంట్లో న్యాయమూర్తులు కూడా ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో చాలా సీరియస్‌గా పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో కేసు విచారించి న్యాయమూర్తి తప్పుకోవడం సహజమే. ఆ కేసులో గతంలో హాజరైన వ్యక్తిగత కారణం ఉన్నా తప్పుకుంటుంటారు. అయితే ఒకే కేసులో ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణకి తప్పుకున్న అరుదైన సంఘటనకి తెలంగాణ హైకోర్టు వేదికైంది. ఇలా ఒకే రోజున ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం ఇదే మొదటిసారి. ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషులు దాఖలు చేసినటువంటి పిటిషన్ల మీద జస్టిస్ కె శరత్, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ నగేష్ భీమపాకలు విచారించి తప్పుకున్నారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ దోషులు బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ మెఫజ్ అలీఖాన్, విడి రాజగోపాల్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దోషులందరూ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరితే గాలి జనార్దన్ రెడ్డి శిక్షణ రద్దు చేయాలంటూ అప్పీలు దాఖలు చేశారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు మే 6ను వెలువరించిన తీర్పు మీద గత వారం దోషులు అప్పీలు దాఖలు చేశారు. ఈ నెల 21న అప్పీలపై జస్టిస్ నందికొండ నరసింహరావు విచారణ చేపట్టారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 7 ఏళ్లలోపు శిక్ష పడి గతంలో బెయిల్ పొందినట్టయితే తక్షణం శిక్షను అమలు నిలిపేసి బెయిల్ మంజూరు చేసే సంప్రదాయం ఉందన్నారు. అందులోనూ 3.5 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని, అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. న్యాయమూర్తి నిరాకరిస్తూ సిబిఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణ ఈ వారానికి వాయిదా వేశారు. ఇందులో భాగంగా దోషులు దాఖలు చేసిన 5 పిటిషన్లు బుధవారం జస్టిస్ కె శరత్ బెంచ్ ముందు విచారణకు వచ్చాయి. ఉదయం కోర్టు ప్రారంభ సమయంలో ఈ కేసులు మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఈ జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందు విచారణకు వచ్చాయి. సాయంత్రం 7 గంటల సమయంలో విచారణకు రాగా మరో న్యాయమూర్తి ముందుంచాలంటూ తప్పుకున్నారు. దీంతో న్యాయవాదులు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 2 న్యాయమూర్తులు విచారణ తప్పుకున్నారు. వీటిపై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. దీంతో జస్టిస్ నగేష్ భీమపాక పిటిషన్లకు సంబంధించిన ఫైళ్లను తెప్పించి పరిశీలించి ఇది ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు అని తాను కూడా తప్పుకుంటున్నానని తెలిపారు. దీంతో బెయిల్ పిటిషన్ల విచారణ గాలితో సహా దోషులు మరో వారం వేచి ఉండాల్సిందే. వాదనలు వినిపించడానికి గాలి తరపు న్యాయవాది వాసిరెడ్డి విమల వర్మ, సీనియర్ న్యాయవాది నాగముత్తు, బివి శ్రీనివాసరెడ్డి తరపున పప్పు సి నాగేశ్వరరావు, ఓఎంసీ కంపెనీ తరపున సురేష్, అలీఖాన్ తరపున బి నళిని కుమార్, సిబిఐ తరపున శ్రీనివాస్ కపాటియా ఉదయం నుంచి సాయంత్రం 7:30 దాకా వేచి చూశారు.